బాధ్యత నేను తీసుకుంటా, ఖచ్చితంగా చెప్తున్నా. నీ మొగుడు నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా? మీ బాబు సొమ్మ ఇచ్చింది? నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాల్లో నటించి ఆవిడకి ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది. నువ్వెవడో రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది? అవసరమైతే దమ్ముంటే ఆ డబ్బులు రిటర్న్ చేసి మాట్లాడమని ఒక ట్రైబల్ మహిళ, ఒక 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 కాళ్ళు లేని అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక మహిళ ఆవిడ నిన్ను అనింది, నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్, నా పాపం నీకు తీసుకొచ్చేవ్వండి సార్ అని. దానికి సమాధానం చెప్పు, ఈడియట్ యు ఆర్, సచ్ అన్ ఈడియట్ యు ఆర్. ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా ఈరోజు మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైబల్ కాదు, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి, ఇంకొకసారి మాట్లాడావంటే నీ తోలు తీస్తా, జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు. ఏం చేస్తారు మీరు? జనసేన కార్యకర్తలు చంపేస్తారా? నరికేస్తారా? భయపెడుతున్నారా? అంటే ఆవిడ పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలకు అద్దుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా? అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని ఆ ఊరు చట్టం ముందుకు తీసుకురండి అయ్యా నా తల్లి మాట్లాడితే మీరు ఈరోజు ఆ తల్లిని బెదిరిస్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నువ్వైతే మాత్రం చెప్పులు తీసుకొని చాటలు తీసుకొని నా కొడకల్లారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీ మంత్రులందరినీ చెప్పులు తీసుకొని నీ అధినాయకుడు చూపించి ప్రశ్నించవచ్చా? అసలు నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికా? ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళంతా చూస్తారా? మీ కార్యకర్తలు ఏం చేస్తారా? మీరు ఏం చేస్తారు? మీరు జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు? చంపేస్తారా? మీ వీర మహిళలు ఏం చేస్తారు? పొడి చేస్తారా? ఎవరిని పొడి చేస్తారు? ఎంతమందిని పొడుస్తారు? చూద్దాం రండి. ఆ పాపని కాళ్ళు లేని వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా? సిగ్గుంటే మీ మగతనం ఏదో ఆ నిందితుల మీద చూపించండి. ఆ పాపను 14 సంవత్సరాల పాపను రేప్ చేసి వదిలేశారు కదా, ఆ పాపను చూపించండి. ఆ పాపను సిబిఐ ఎంక్వైరీ వేసి 2 నెలల్లోపు, నేను చెప్తున్నా సెక్షన్ 14 ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం 2 నెలల్లోపు ఎస్సీ ఎస్టీ విచారణ జరగాలి. 2 నెలల వరకు వెయిట్ చేస్తాం, సమయం ఇస్తాం అంతే. 61వ రోజున పవన్ కళ్యాణ్ నువ్వు నీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తున్నావు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి అని ఇప్పటివరకు సంబోధించాను, ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలా. కానీ ఒక ట్రైబల్ మహిళని నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీ మొగుడు డబ్బులు తీసుకున్నాడు, నువ్వు ఉద్యోగం తీసుకున్నావు అని అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తుంటే మీ మీడియా అంతా లైవ్ ఇస్తారా? సిగ్గుందా అసలు మీకు? మాట్లాడటానికి నైతికత ఉందా మీకు? ఖచ్చితంగా ఈ కేసులో విచారణ జరిగింది. 2018 మేలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. డిఎన్ఏ మారిపోయింది 2018లో. డిఎన్ఏని మార్చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. డిఎన్ఏని మార్చడానికి నిందితులను తప్పించడానికి సహకరించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బికాస్ కట్టమంచి రామలింగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళ నాన్న, వాళ్ళ 3 నిందితులు తెలుగుదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి నాయకులు. నేను ఈరోజు చెప్తున్నా, ఈ కేసుని చంద్రబాబు నాయుడు సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అనే కంటితుప్పు చర్యతో కనుక మీరు వదిలేస్తే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం కూలిపోవటానికి సుగాలి ప్రీతి కేసే కారణం. వద్దు, గుర్తుపెట్టుకోండి.